మందుల షాప్కి వెళ్ళండి, అక్కడ కొన్ని మందులు ఉంటాయి. ఆ మందుల పెట్టి మీద ఒక పదం రాయబడుతుంది. ఏంటో తెలుసది? కీప్ ఇన్ ఎ కూల్ అండ్ డార్క్ ప్లేస్. ఇది వాడాలంటే, ఇది మానవ రోగాలను తీయాలంటే, నీ శరీరంలో ఉన్న రోగాన్ని పోగొట్టాలంటే ఈ మందు వాడే వరకు చీకటిలో, చల్లని చీకటిలో భద్రపరచబడి ఉంటుంది ఆ ప్యాక్ మీద. ఎవరైనా డాక్టర్లు ఉంటే అడగండి. మా దగ్గర ఉంది ఒక డాక్టర్, నిలబెడతాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటూరు, నిలబడి తల్లి ఏమ్మా ఈ పదం పెట్టి మీద ఉందంటావా లేదంటావా? ఉంది. మనం వాడే మందు మనకు ప్రాణభిక్ష పెట్టాలి అంటే ఆ మందు ఫ్రిడ్జ్లో నుంచి తీసిస్తాడు నీకు. మెడికల్ స్టోర్కి వెళ్ళి అడుగు, ఆ మందు నీకు లోపల నుంచి తీస్తాడు. ఏమంటే మరి ఫ్రిడ్జ్లో పెట్టారు, మరి అందరూ వెళ్తారు ఉండదా అంటే, ఇప్పేటప్పుడే లైట్ వెలుగుతుంది, అలా మూసేగానే లైట్ ఆరిపోతుంది. అది చల్లని చీకటిలో భద్రపరచబడిన మెడిసిన్. ఎందుకో తెలుసా? నీ ప్రాణాన్ని నిలబెట్టేదే చల్లని చీకటిలో భద్రపరిస్తే నిన్నే తీసే ముందు చల్లని చీకటిలో నుంచే తీశాడు బిడ్డ. విషం అనే ఈ బాక్స్ను ఓపెన్ చేశాడు తీయడానికి. విషం అనే ఈ మహా బాక్స్ను ఓపెన్ చేశాడు. జలాలను పక్కకు వెళ్ళమన్నాడు, 6 నెలల పైకి రావాలన్నాడు. అప్పుడు తీశాడు మట్టిని. నీ తండ్రిని నా తండ్రిని మొదట తండ్రి ఆదాముని చేశాడు. ఆ ఆదాము నుంచే మనం అంతా పుట్టుకొచ్చాం. ఇది నీ చరిత్ర. ఆశ్చర్యపోతున్నావా? ఎవరి కొరకు నీ దేహం ఉపయోగిస్తున్నావు చెప్పి. ఈరోజు దేవుడు నీకిచ్చిన ఈ ప్రాణమున్న ఈ దేహాన్ని ఎవరికిస్తున్నావు బిడ్డ? ఎవ్వరికీ ఇవ్వకు, నీ తండ్రికి తప్ప.